హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అభినందన్స్ ఫుడ్ రెసిపీస్. ఈ మధ్య అందరూ నార్మల్ పన్నీర్ కంటే సోయా పన్నీర్‌నే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో, మనం కూడా ఈరోజు సోయా పన్నీర్‌తో బిర్యానీ చేద్దాం. అండ్ ఆల్సో దమ్ వేయకుండా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా అవుద్దండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని, ఒక కడాయి పెట్టుకొని, దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని సోయా పన్నీర్‌ని ఇంత నీట్‌గా మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఈక్వల్ లెవెల్‌లో కట్ చేసుకొని, అవి ఆయిల్‌లో వేయించుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేలాగా 2 సైడ్స్ వేయించుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని వేయించుకోవాలి. పన్నీర్ తీసి ఇంకో బౌల్‌లోకి వేసుకొని, అదే ఆయిల్‌లో వెజిటబుల్స్ ఫ్రై చేసుకుందాం. క్యారెట్, ఆలు, క్యాప్సికమ్, పచ్చిమిర్చి వేసుకున్నా అండి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ మసాలా, గరం మసాలా వేసుకొని కలుపుకుందాం. అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వేసుకున్నాను. మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అల్లం వేసినప్పుడు అడుగంటుతది కదండీ! సో, అందుకని మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్‌లోనే లేదా సిమ్‌లో ఉంచుకొనే కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత, మనం ఇప్పుడు ఒక 1 స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ కారం అండ్ ఒక 1 స్పూన్ ఉప్పు వేసుకున్నామండి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఇప్పుడు ఒక పచ్చి బఠానీ నేను ఒక గంట నానబెట్టుకున్నా అండి. ఆ బఠానీ ఇప్పుడు ఈ దీంట్లో వేసేసి కలుపుకుందాం. మనం వెజిటబుల్స్ వేసినప్పుడు బఠానీ వేస్తే ఏమైతదంటే తొందరగా కుక్ అయిపోయి మెత్తగా అయిపోతాయన్నమాట. మంచిగా అంతా కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు కలిపిన తర్వాత ఒక 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నా అండి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మసాలా అంతా కూడా ప్రతి వెజిటబుల్‌కి పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి స్టీమ్ చేసుకోవాలి. అండ్ ఉడికిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఒక 2 ఆనియన్స్ పొడవులో కట్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి. అండ్ మనం బిర్యానీ గార్నిషింగ్ ఆనియన్స్‌తోనే వేస్తాం గదండీ! అండ్ బిర్యానీ విత్ ఫ్రైడ్ ఆనియన్స్ చాలా బావుంటది కదండీ! ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి, ఒక 3 బిర్యానీ ఆకు, ఒక 3 ఇలాచీ, ఒక 4-5 లవంగాలు, ఒక 2 దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక 4 ½ కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలండి. ఎందుకంటే నేను 4 కప్స్ ఆఫ్ నార్మల్ రైస్ తీసుకున్నానండి. ఒక 1 అవర్ నానబెట్టుకున్నానండి. అందుకే ఈ 4 ½ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నా అండి. వాటర్ మంచిగా మసులుతుండగా సిమ్‌లో పెట్టుకొని ఆల్రెడీ నానబెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి. ఒక 60-70% మనం మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. రైస్ కుక్కర్ గిన్నెకి నెయ్యి రాసుకోవాలండి. బిర్యానీ అడుగంటకుండా ఉండటానికి నెయ్యి రాసుకుంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ రైస్ అనేది 60% కుక్ అయిందండి. ఇదిగో చూడండి. ఇప్పుడు మనం రైస్ కుక్కర్‌లో ఫ్రై చేసుకున్న వెజిటబుల్స్ లేయర్‌గా వేసుకోవాలి. బాటమ్ లేయర్‌గా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ లేయర్ వచ్చేసి ఆల్రెడీ 60% ఉడికిన అన్నం వేసుకోవాలి. అండ్ మళ్ళీ ఫ్రై చేసుకున్న వెజిటబుల్స్ ఇంకో లేయర్‌గా వేసుకోవాలి. అండ్ ఆల్రెడీ 60% కుక్ అయిన రైస్‌ని పైన లేయర్‌లో వేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదండీ! గార్నిష్ చేసుకుందాం. ఆనియన్స్ వేసుకుందాం. అండ్ పుదీనా, కొత్తిమీర గూడా వేసుకోవచ్చు. అండ్ మీ ఇష్టం అది. అండ్ ఆల్సో ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నా. నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నా అండి. మూత పెట్టేసుకొని మనం రైస్ కుక్కర్‌ని ఆన్ చేసుకుందాం. మనం ఆన్ చేసుకున్న 5-10 మినిట్స్‌లోనే బిర్యానీ కుక్ అయిపోద్ది. అండ్ అందులో ఉన్న స్టీమ్‌తోనే కుక్ అవుతదండి. మనం ఇప్పుడు రైస్ కుక్కర్ దమ్ పెట్టామనమాట. అండ్ రైస్ కూడా చూడండి ప్రతీది కూడా సెపరేట్‌గా ఉంటది. ఏమి స్టిక్కీగా అతుక్కోకుండా మెత్తగా కూడా అవ్వదు. చూడండి. అండ్ చాలా బావుందండి. మేము ఆల్రెడీ టేస్ట్ చేసాము. పన్నీర్ గానీ ప్రతీది టేస్ట్ అనేది చాలా మంచిగా కుదిరింది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.